ఇలా చేయడానికి మనసొప్పదు సార్. కాదండి, ఇప్పుడు మనకి దిస్ ఇస్ ఎ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది. ఆ జ్యుడిషియరీలో ఇది ఒక అనుబంధంగా వీళ్ళ డ్యూటీస్ని ఎగ్జిక్యూట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయటం వరకే వీళ్ళ బాధ్యత, అంతే తప్ప వీళ్ళ పని కాదు అది. కాబట్టి అంటే అదే కనుకంటే చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నట్టు లెక్క. కాబట్టి వీళ్ళు భగవంతుడా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు? కోర్టులో డిసైడ్ చేస్తాయి. అతను నేరస్తుడా, కదులుగట్టిన నేరస్తుడా, మానవ మృగమా, లేదు అంటే పొరపాటున చేశారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా. అంతేగాని హూ ఆర్ దే? అసలు ఏంటిది ఇక్కడ? ఇంత బార్బేరియన్ కల్చర్ అనాలి దీన్ని. ఈ బార్బేరియన్ కల్చర్ ని ఖచ్చితంగా నాగరికులందరూ కూడా ఖండించాలి. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే ఒక ప్రమోటెడ్, యాజ్ యూ రైట్లీ టోల్డ్, ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్రమోటెడ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి పని తప్ప మరొకటి కాదు. అందుకనే వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదే రకమైనటువంటి డెమాన్స్ట్రేషన్ నిన్నే, అందుకని కంపేర్ చేసి చెప్తున్నా రిపీటెడ్ గా, నిన్నే దువ్వాడ శ్రీనివాస్ మీద ఒక పాత కేసులో తీసుకెళ్లారు. ఇన్ని గంటల సేపు నిర్బంధించడం ఏంటని గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మరి వీళ్ళు ఎందుకు చెదరగొట్టరండి? అదే సార్ అసలు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒక నిందితుడుగా మనకు ప్రొజెక్ట్ అవుతున్నటువంటి నాగరాజు గారు అయితే హానెస్ట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, అతని బావమర్ది పేరు మీద 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడతాం. కానీ ఒక బ్రూటల్ లాకప్ డెత్ జరిగింది, పోలీసుల చేతిలో ఒక వ్యక్తి చంపబడ్డాడు అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత కూడా దీని మీద నిజాలు అయితే నాగరాజు గారు చెప్పాలి, లేదా కన్సర్ట్ సిపి గారు చెప్పాలి, లేదా మృతుని యొక్క కుటుంబ సభ్యులు చెప్పాలి. 40 రోజుల పాటు నీ కొడుకుని తీసుకొచ్చాము, లేకపోతే అరెస్ట్ చేశాము, లేకపోతే కన్సర్ట్ జైల్లో పెట్టాము అని చెప్పేసి అని చెప్పకుండా నీ కొడుకు ఇక లేడనుకో, నీ కొడుకు ఫోటోకి దండేసుకో అని చెప్పేసి వాళ్ళ మదరే చెప్పింది. ఎవరో అన్న మాటలు కాదు, వాళ్ళ మదరే స్వయంగా చెప్పినటువంటి మాటలు చెప్పిన. రెండోది, ఒక పార్టీకి సంబంధించిన నేతలు మాతో ఇలాగా పోయినవాడు ఎలాగో పోయాడు, మధ్యవర్తిత్వం చేసుకుందాము, డబ్బులు అడుగుదామని చెప్పేసి అని ఇంకొక బ్యాచ్ ఏదో తయారయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చి బేరసారాలు నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ తరహా పందాన్ని ఎంచుకుని అతనికి ఏదో అభిమాన సంఘాలలాగా, అభిమాన సంఘాలు ఏదో ఉండొచ్చు, తప్పేం లేదు, హానెస్ట్ ఆఫీసర్స్ కి ఉంటాయి. కానీ జరిగినటువంటి విషయాన్ని చాలా తక్కువగా చూపించి వీళ్ళు ఈ చేసినటువంటి వ్యక్తినేమో చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. నాకైతే చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ విషయంలో నాగరాజు అనేటువంటి సిఐని ఏకపక్షంగా ఒక్కడినే చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా, లేదా నాగరాజు గారు నోరు తెరిస్తే చాలా పెద్ద పెద్ద కబంధ హస్తాలు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల వీళ్ళందరూ బయటకు వస్తారని ప్రభుత్వం బయటపడుతుందా? ఇందాక మాట్లాడినట్టుగా ఒకటి అసలు చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే, పోనీ నాగరాజు ఒక్కడుగా అనుకుంటే ఈయన ఒక్కడే ఆ పోలీస్ స్టేషన్ లో నిచ్చినేసుకొని సీలింగ్ మీదకి ఎక్కి ఆ స్క్రూ డ్రైవర్లు తీసుకొని ఆ మూల ఉన్న సీసీ ఫుటేజ్లు, ఈ మూల ఉన్న సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఈయన ఒక్కడే ఓడదీశాడా? ఆ హార్డ్ డిస్క్లన్నీ పీకేసేసి ఆ టెక్నికల్ గా ఈయనే మాయం చేశాడా? అసలు ఏమైనా బిలీవబుల్ గా ఉందా? మరి ఒక సిఐని అరెస్ట్ చేసేటప్పుడు ఇంత ఫాస్ట్ గా మీరు మూవ్ అవుతున్నారు అన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఏకకాలంలో కనీసం 2-3 అరెస్ట్ ఒకేసారి చూపించి ఉంటే ఏదో ఏదో తిప్పలు పడుతున్నారని చెప్పి అని అనుకోవచ్చు. కాదు సార్, నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే. ఇప్పుడు ఈ డెత్ ఏ రోజైతే జరిగిందో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఒక డేట్ అనేది అనౌన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ డేట్ లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరి మీద చర్య తీసుకోవాలి. డెఫినెట్ గా మనకి మదురై కోర్టులో వచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో అలాగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే హోంగార్డ్ అయి ఉండొచ్చు, లేదా ఎస్ఐ అయి ఉండొచ్చు, మధ్యలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నిజం చెప్పడానికి బయటకు వస్తారు. వీళ్ళకి పోలీసులకు కావాల్సిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో జరిగినది పూసగుచ్చినట్టు చెప్పడానికి, మా తప్పు లేదు అని చెప్పడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అలా కాకుండా ఏదో ఒక వ్యక్తిని పెట్టి ఇది మాఫీ చేసేటువంటి ఒక పరిస్థితి ఇలాగా కనపడుతుంది. వాళ్ళ సోషల్ మీడియాలో పొద్దున్నే చూడటం జరిగింది. ఒక న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో భారీగా సహాయం అందింది మృతుని కుటుంబానికి, కాబట్టి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు లెట్ ఇట్ బి అంటే అది దాంట్లో నిజాల గురించి నేను అడగను, కానీ ఒక లాయర్ గా ఇక్కడ మనం వీక్షకులకు ఇవ్వాల్సిన